నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమ్మ అమరావతి ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం లేని వ్యక్తి జగన్, ధ్వజమెత్తిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 15 మంది అరెస్ట్, బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, ఎస్పీ హెచ్చరిక. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మహిళలు వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, కమిషనర్ మయూర్ అశోక్ సూచన. అమ్మ అమరావతి ఆంధ్రప్రదేశ్ అంటే గౌరవం లేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. జగన్ మానసిక వికలాంగుడు అనడానికి మావిగనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. జగన్ కుట్ర రాజకీయాలకు బలికాకుండా వైసీపీ కార్యకర్తలు తమ జీవితాలను పాడు చేసుకోవద్దని మంత్రి హితవు పలికారు. చాలా మంది కుర్రోళ్ళు మనం ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తున్నాం. మావిగనంటే మీరు చూశారు కదా, చాలామంది చూసుంటారు. మానసికంగా, మా అంటే మానసికంగా, వి అంటే వికలాంగులు, జగన్ అట. అలాంటి పరిస్థితి. ఎందుకంటే మావిగనంటే ఎవరికి అర్థం కాలేదు. అది అమరావతి దేవతల రాజధానినే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు, నీ సొంత తల్లినే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు. అంటే అమ్మని, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని యాక్సెప్ట్ చేయలేని వాడివి ఇంక దేన్ని యాక్సెప్ట్ చేయగలవు? నిజంగా నీ ఫాలోవరు పెద్ద దస్తగిరి ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళలేదు చెప్పండి ఒకసారి. 3 రోజులు అక్కడే ఉన్నావే, పరామర్శ చేయడానికి వెళ్ళాలి కదా. వెళ్తే వాళ్ళ ఆవిడ ఎక్కడి నీకు షర్ట్ పట్టుకొని గట్టిగా అడుగుతుందని భయం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి ఖచ్చితంగా షర్ట్ పట్టుకొని, ఏం బాబు నువ్వు చేసి మనం నువ్వే వస్తున్నావా పరామర్శించడానికి అని అడుగుతారని భయంకనే ఆయన మానేశాడు. లేకపోతే 3 రోజులు అక్కడే ఉన్నాడుగా. నగరంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 10 సెల్ ఫోన్లు, 1,20,500 నగదు సీజ్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. బుధవారం రాత్రి ఏటుకూరు రోడ్లోని చాకలగుంటలో కొందరు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి వారి సెల్ ఫోన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని అన్నారు. రాబడిన సమాచారం మేరకు లాలాపేట పోలీసులు ఆకస్మిక రైడ్ చేసి 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ రైడ్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మెయిన్ ఆర్గనైజర్ జయరామ్ నాయక్ అనే అతను ఈ రాయల్ ఎక్స్చేంజ్ యాప్, అదేవిధంగా నేషనల్ ఎక్స్చేంజ్ యాప్ యూజ్ చేసి అందరినీ, మిగతా వాళ్ళని ఆడిపిస్తున్నాడు. సో ఈ జయరామ్ నాయక్ అనే అతను ఈ వెబ్సైట్లో, ఈ యాప్లో లాగిన్ తీసుకొని మిగతా వాళ్ళకి దాంట్లో లాగిన్స్ ఇచ్చి, సో ప్రతి బెట్కి ఇతనికి కమిషన్ వస్తుంది. కమిషన్ వచ్చేటట్టు ఎక్కువ మందిని ఆడిపిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది. సో దాన్ని బట్టి అందరినీ ఆడిపిస్తున్నారు. సో అక్కడ మాకు 11 మెంబర్స్ అక్కడ మాకు దొరికారు. దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. యాప్ ఎవరివి, ఎక్కడ, అవి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ సాయికాంత్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగీరథ మహర్షి పట్టుదలతో గంగను భూమికి తీసుకువచ్చి భగీరథ ప్రయత్నానికి ప్రతీకగా నిలిచారు. సాగర వంశానికి చెందిన భగీరథ మహర్షి జయంతిని ప్రతి ఏటా ఏప్రిల్ 23వ తేదీన అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే కలెక్టరేట్లోని వీసీ హాల్లో భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజావలి, బీసీ వెల్ఫేర్ సిబ్బంది, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు చూస్తే భగీరథ మహర్షి గారు 6000 సంవత్సరాల కఠిన తపస్సు చేసి గంగామాతను భూమి నుంచి దివికి తీసుకొచ్చి ఈ రోజున ప్రపంచమంతా సస్యశ్యామలం చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఈ రోజున ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల్లోని మహనీయుల్ని ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా మనం స్మరించుకునే విధంగా వారి జయంతిని మనం
భావితరాలకు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, బీసీ మినిస్టర్ సవితమ్మ మేడం గారికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలను తెలియజేస్తాను. ఎండలు మండుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ మయూర్ అశోక్ సూచించారు. డీహైడ్రేట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆయన కార్పొరేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హీట్ వేవ్స్ ఎక్కువగా వీస్తున్నాయని, మహిళలు, చిన్నారులు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కమిషనర్ పేర్కొన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా మనం గుంటూరు నగరం పరిధిలో మనకి ఒక 50 చలివేంద్రం ప్లాన్ చేస్తున్నాము. దాని భాగంగా ఆల్రెడీ ఒక 25 చలివేంద్రం పెట్టడం జరిగింది. నెక్స్ట్ కొన్ని రోజుల్లోనే మిగతా చలివేంద్రం కూడా మనం అవసరం ఉన్న చోట్ల పెట్టడం జరుగుతుంది. ప్రజలు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అందరికీ కూడా ఇప్పుడు సమ్మర్ భాగంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు అందరు కూడా హీట్ స్ట్రోక్ గురించి మంచి కేర్ తీసుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కువ హీట్ ఉన్నప్పుడు ఆర్ మధ్యాహ్నం టైంలో ఎక్కువ తిరగకుండా ఏదైతే మనకి షాడో ఏరియాలో ఏదైతే ఉన్నాయో అక్కడే మీరు పని చేయాలి. దాంతోపాటు చలివేంద్రం అందరూ కూడా ఉపయోగించమని కోరుతున్నాను. దాంతోపాటు ఎన్జిఓస్ కానీ ఎవరైనా చలివేంద్రం పెట్టడానికి ముందుకు వస్తే తప్పకుండా వాళ్ళకి కూడా మనం పర్మిషన్ ఇస్తామని. జీజీహెచ్ నుండి రిమాండ్ ఖైదీ పరారీ ఘటనకు బాధ్యులైన సబ్ జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావును, 3 ఏఆర్ కానిస్టేబుల్లను సస్పెండ్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. రిమాండ్ ఖైదీ అజిత్ కుమార్ పరారీపై విచారణ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. మొదట విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారని, అక్కడి నుంచి తెనాలి పోలీసులు పీటీ వారెంట్ పై కోర్టుకు హాజరుపరిచి రేపల్లె సబ్ జైలుకు పంపారని తెలిపారు. అజిత్ కుమార్ కు అస్వస్థత కారణంగా మొదట రేపల్లె ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి జీజీహెచ్ కు వచ్చారన్నారు. అయితే ఒక ప్రణాళిక ప్రకారం రిమాండ్ ఖైదీ జీజీహెచ్ నుంచి పారిపోయినట్లు విచారణ తేలిందన్నారు. అధికారులకు ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించామన్నారు. జైళ్ల శాఖకు నివేదిక ఇచ్చామని తెలిపారు. ఇతర శాఖలకు సంబంధించిన అధికారుల ప్రమేయంపై ఆధారాలు లభ్యం కాలేదన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని, తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. సో ఫస్ట్ రేపల్లె హాస్పిటల్కి తీసుకెళ్లారు. రేపల్లె హాస్పిటల్ నుంచి మళ్ళా అక్కడ కూడా మేనేజ్ చేసి ఫర్దర్ జీజీహెచ్కి రావడం జరిగింది. సో జీజీహెచ్లో అయిన రిమాండ్ అంటే అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే డ్యూటీ మీద ఏఆర్ వాళ్ళు ఉన్నారో 3 ఉన్నారు. సో వాళ్ళకి కూడా డిసీవ్ చేసి అతను పారిపోవడం జరిగింది. సో ఆ 3 కానిస్టేబుల్స్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళ 3ని మేము సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అదేవిధంగా జైలు శాఖ తరఫున రేపల్లె జైలర్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే నేను కూడా బయట నుంచి చూశాను, కానీ మేము కూడా రిపోర్ట్ పంపించాం. సో దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఇంతకుముందు కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కూడా పారిపోయాడు ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం. అతని మీద నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో ఇంకా కూడా మేము అతని కోసం సెర్చ్ చేస్తున్నాము. సో దాని మీద చాలా ఎఫర్ట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో మేబీ కొన్ని రోజుల్లో ఇతను ట్రేస్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. హీట్ వేవ్స్ ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. నగరంలోని ప్రధాన ప్రాంతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి కార్పొరేషన్తో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రజలు దాహార్తిని తీరుస్తున్నాయి. దీంతో పాటు కొబ్బరి బోండాలు, చల్లని డ్రింక్స్ తాగుతూ ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో షేక్స్పియర్ జయంతిని ఆర్వీఆర్ బీఈడీ కాలేజీలో నిర్వహించారు. రాయపాటి వెంకట రంగారావు బీఈడీ కాలేజ్లో జరిగిన విలియమ్స్ షేక్స్పియర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ షేక్స్పియర్ రచనల్లో సమాజ జీవన విధానం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఒక వ్యక్తిలో ఉన్న భిన్న కోణాలను ప్రతిబింబించేలా రచనలు చేసి నటించి చూపిన మహనీయులు షేక్స్పియర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోళ్ల అరుణ్ కుమార్, గద్దె మంగయ్య, ప్రిన్సిపల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా కూడా ఇంగ్లీష్ భాషకి ఒక వన్న తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తుల్లో, నాటి వ్యక్తుల్లో షేక్స్పియర్ గారు ది మిలీనియం పర్సానిఫికేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే బియాండ్ దట్ చూస్తే
లాంగ్వేజ్లో సమాజం కనిపిస్తుంది, వ్యక్తిత్వం కనిపిస్తుంది, ఆలోచన విధానం కనిపిస్తుంది. ఏ ప్లేన్ తీసుకున్నా కూడా అదే కనిపిస్తుంది. అందుకే ఆయన యాజ్ లైక్ దట్, ఐ థింక్ యాజ్ యూ లైక్ అనే దాంట్లో ఈ ప్రపంచ నాటక రంగం, అందులో ఆడ మగ ప్లేయర్స్. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతిని నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతిని నిర్వహించారు. భగీరథుడిలాగా ప్రయత్నం చేస్తే అసాధ్యం అనుకున్న పనులను కూడా సుసాధ్యం చేయవచ్చని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి పార్టీ నేతలు నివాళులర్పించారు. ఒక పనిని పూర్తి చేయాలనే భావన కలిగినప్పుడు కానీ పెద్దలు చెప్తారు, భగీరథలాగా ప్రయత్నం ఉండాలనే మాట పెద్దలు చెబుతున్నటువంటి మాట. అంటే భగీరథులాగా ప్రయత్నం చేస్తే సాధ్యం కాదని అనుకున్నటువంటి వాటిని కూడా, అంటే అసాధ్యం అనుకున్న వాటిని అన్నిటి కూడా సాధ్యం చేయగలిగినటువంటి భావన, తప్పనిసరిగా సాధ్యం చేయగలరనే ఆలోచన ఆ మహానుభావుడు భగీరథ మహర్షి చేసినటువంటి కార్యక్రమం ద్వారా సాధ్యమవుతోంది. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరుగుతున్నాయి. అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేకంతో పాటు జీవధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక హోమాల్లో భక్తులు పాల్గొన్నారని ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు, అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ తెలిపారు. అలాంటి భోజనాన్ని అందరూ కూడా స్వీకరించి ఈరోజు హోమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పైకెక్కి గుడి పైకెక్కి కలిసి పూజ కూడా జరుగుతుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పైకెక్కి నీళ్లు పోయడం కూడా ఈ ఆచారం ఇప్పుడు మరి వెనక నుంచి పెద్దోళ్ళ నుంచి వచ్చింది. అందుకని దానికోసం కూడా పైనుంచి నీళ్లు పోయడం కూడా భక్తులంతా కూడా వచ్చి జనం ఫుల్లుగా పైకెక్కి నీళ్లు పోతున్నారు. ఇంకా కూడా ఇది నీళ్లు పోసిన తర్వాత అన్నదానం ఇక్కడ 4 చోట్ల పెట్టాము. దాదాపు ఒక్కో చోట 16,000-13,000 మందికి పెట్టాము. 4 చోట్ల కూడా 60-70 మందికి ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానందు 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మరి వెంకటేశ్వర స్వామి కమిటీ అధ్యక్షులు, గోరంట్ల ఆలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ రోజున భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయినది. దాదాపు సుమారు 4 స్టాళ్ళు 60,000 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అనంతరం మరి ఉదయం ధ్వజస్తంభ కార్యక్రమం, పూర్ణాభిషేకం, అనేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మరి వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ వాటర్ సప్లై కానీ భోజనాలు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 స్టాల్స్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ క్రైస్తవుల హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 25వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమం జరగనుంది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు కోరుతూ నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఏఐసీవైఏ ఫౌండర్ గోలమూడి రాజసుందర్ బాబు వెల్లడించారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో ముస్లిం నాయకులు మహమ్మద్ కలీం, రాజసుందర్ బాబు మాట్లాడారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ అదే సంవత్సరం ఆగస్టు 10న ఎస్సీ రిజర్వేషన్లు స్పష్టం చేసే ఆర్టికల్ 341కి గండి కొడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు అంటూ ఒకటి జారీ చేశారని అన్నారు. దాన్ని అడ్డుపెట్టుకుని నేడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేస్తామని ప్రకటన జారీ చేయడం దారుణమన్నారు. అందుకే రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం సురేష్ బాబు, రవికాంత్, కిరణ్, డేవిడ్, షేక్ కాజావలి, గౌస్ బాషా, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ ముస్లిం మతాల పట్ల మాత్రం వివక్షత కొనసాగుతుంది. వాళ్ళు 76 ఏళ్లుగా
ప్రతి దినం జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఏదో గ్రామం నుంచి పోరాటం చేస్తున్నా కూడా క్రైస్తవులకి ముస్లిం క్రైస్తవ మతాల్లో ఉన్నటువంటి ఎస్సీలకి మాత్రం వివక్షత కొనసాగుతూ ఉంది. మనందరం చూస్తున్నాం, అనేక చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. మనందరం చూస్తున్నాం, అనేక మసీదుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇదంతా వివక్షతో కూడుకున్న వ్యవహారం అని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ చిత్తు కాగితం లాంటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలా? ఈ చిత్తు కాగితాన్ని అడ్డం పెట్టి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టుల్లో కానీ తీర్పులు ఇస్తున్నారు. ఈ తీర్పులు సరైనవి కాదు, రాజ్యాంగబద్ధమైనవి కాదు. కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ అనేది వీటికి లేనే లేదు. అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ 12వ లైన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ ఉచిత మెడికల్ క్యాంప్లో సుమారుగా 200 మందికి మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంప్లో డాక్టర్ రాజకుమారి గర్భిణీ స్త్రీలు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి బిడ్డ క్షేమం ఉండి సులువు ప్రసవం అయ్యే మార్గాల గురించి, వ్యాయామం గురించి మరియు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి తెలిపారు. అలాగే తల్లి తీసుకోవాల్సిన వ్యాక్సిన్ గురించి కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల రాజకుమారి, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ కరీమా, అహల్య హాస్పిటల్ స్టాఫ్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెహ్రూ నగర్ అంటే చాలా మంది మా చుట్టాలు, మా స్టాఫ్ అందరూ ఇక్కడే ఉంటారు. కాబట్టి వాళ్ళందరితో వాళ్ళకి కలిసినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. వారందరితో కలిసి ఈ మెడికల్ క్యాంప్తో విజయవంతం చేసి నీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా, ఏమైనా ఆలోచనలున్నా, లేకపోతే ఏమైనా తెలుసుకోవాలన్నా మా డాక్టర్స్ అందరూ ఉండి మీకు వాటి గురించి అవగాహన కల్పిస్తారు. అవసరమైన వాళ్ళందరికీ బీపీకి, షుగర్కి, సంతానం లేని వారికి కూడా ట్రీట్మెంట్స్, అట్లానే ఇంకే ఏ ఇతర సమస్యలు ఉన్నా సరే వాటికి కూడా ఇవాళ అవసరమైన ఇక్కడ చేసి మిగిలిన వాటిని హాస్పిటల్కి వస్తే ఉచితంగా చేస్తారు. కొంతమందికి టాబ్లెట్స్ పనిచేస్తాయి, కొంతమందికి ఇన్సులిన్ పనిచేస్తుంది. సో ఏది పనిచేస్తుంది అనేది డాక్టర్ సలహా ద్వారా అది కంటిన్యూ చేయాలి. ఇంకోటి ఇప్పుడు చాలా అవసరమైంది నడక అనేది ఖచ్చితంగా చేయాలి. నాకు పెద్ద వయసు అయిపోయింది, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి అంటే కుదరదు. ఖచ్చితంగా 20-30 నిమిషాలు ప్రతి ఒక్కళ్ళు, చిన్న వయసు అయినా సరే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు నడవాల్సిందే. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పి కిరణ్ తేజ వారి మిత్ర బృందం ఎన్ఎస్యుఐలో చేరారు. ఏపీ ఎన్ఎస్యుఐ కోఆర్డినేటర్ కరీం వారికి కండువా కప్పి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరీం మాట్లాడుతూ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తావలి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు ఆదేశాల మేరకు ఎన్ఎస్యుఐను మరింత బలోపేతం చేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంచాలని తెలిపారు. యాక్షన్ ప్లాన్ కు తగ్గట్లుగా కార్పొరేషన్ పరిధిలో డ్రైన్ల పూడికతీత పనులు పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. పనులను నాణ్యతతో డ్రైన్ పూర్తి లోతు వరకు తీయాలని ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా కాల్వల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వేయొద్దని సూచించారు. గుంటూరు నగరంలో వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. పొన్నూరు రోడ్లోని ఏబీసీ సెంటర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కుక్కలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఆయన తెలుసుకున్నారు. పారాసెట్టింగ్ క్రికెట్లో గుంటూరు జిల్లా నుంచి టీమిండియాకు కంటా ఈశ్వరరావు, షేక్ నాగూర్వలి, బండపల్లి మహేష్, బండారు దుర్గారావులు ఎంపికయ్యారు. వారిని కలెక్టర్ సాయికాంత్ వర్మ అభినందించారు. విజయం సాధించి తిరిగి రావాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతికి, హిందూ ధర్మానికి వేదాలే ప్రాణాధారం అని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. కొరలకొండలో కృష్ణా గుంటూరు మండల వేద విద్యుత్ ప్రవర్ధక పరీక్షా సభలు ఘనంగా ముగిశాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ రేట్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 23,000, మోడల్ 21,500. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 22,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500. 4,884 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,500. స్పెషల్ వెరైటీ తేజ
మినిమం 13,500, మాక్సిమం 20,500, మోడల్ 20,000. బడిగి 355, మినిమం 14,500, మాక్సిమం 22,500, మోడల్ 21,500. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,000, మోడల్ 21,500. ఆరుమూరు మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 18,000. తాలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,600. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 11,800, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,600. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.